ఇరాన్లో గతవారం ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వేలాది మంది ఆందోళనకారులను సుప్రీం లీడర్ ఖమేనీ ప్రభుత్వం హత్య చేయించిందని, ఇక ఖమేనీల 40 ఏళ్ల సుదీర్ఘ పాలనకు ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత శనివారం పోస్ట్ చేశారు. దానిపై టెహ్రాన్ తాజాగా తీవ్రంగా స్పందించింది. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్జీ అమెరికాకు ప్రత్యక్ష హెచ్చరికలు చేశారు. అమెరికా దాడి చేస్తే తమ దగ్గరున్న ప్రతి అస్త్రంతో ఎదురుదాడి చేస్తామని తేల్చి చెప్పారు. ప్రపంచ ఆర్థిక సదస్సు తన ఆహ్వానాన్ని రద్దు చేసిన తర్వాత అరాగ్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది ఇజ్రాయెల్తో జరిగిన 12 రోజుల యుద్ధంలో మాదిరిగా సంయమనం పాటించబోమని వివరించారు. పూర్తిస్థాయి యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధారణ ప్రజలపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. అటు ఖమేనీ వైపు ఎవరైనా చేయి చాపితే ఆ చేతిని నరికివేయడమే కాకుండా వారి ప్రపంచానికి నిప్పు పెడతామని ట్రంప్నకు తెలుసని ఇరాన్ సాయుధ దళాల ప్రతినిధి జనరల్ అబోల్ ఫజల్ షెకార్చీ హెచ్చరించారు. ట్రంప్ ఆదేశాలతో దక్షిణ చైనా సముద్రంలో మోహరించిన యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ యుద్ధ విమాన వాహక నౌక సహా 3 డిస్ట్రాయర్లు మిడిల్ ఈస్ట్కు వెళుతున్నాయి. వెనజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో నిర్బంధానికి ముందు కరేబియన్ ప్రాంతంలో మోహరించిన అమెరికన్ ఫైటర్ జెట్లు కూడా మధ్య ప్రాచ్యంలో కదులుతున్న వేళ ఇరాన్ నుంచి ఈ హెచ్చరికలు వస్తున్నాయి. ఈసారి బుల్లెట్ గురి తప్పదని ఇటీవల ఇరాన్ హెచ్చరికల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై హత్యాయత్నం జరిగి అందులో ఇరాన్ హస్తం ఉందని తేలితే అమెరికా సైన్యం ఇరాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే తన సలహాదారులకు ఆ కఠినమైన ఆదేశాలు ఇచ్చానని ఓ టీవీ ఇంటర్వ్యూలో వివరించారు.